అన్న జగన్ గారి పాలన 5 సంవత్సరాలు చూసారు కదా, ఎలా అనిపించింది అన్న? నేను ఫస్ట్ 2009 నుంచి పెట్టిన నుంచి మనం కాంగ్రెస్లో ఉన్న కాడి నుంచి మేము అతని పాలనలోనే ఉంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా ఊరు రెడ్డి గారిసే మొత్తం కబ్జేయమని అంటే స్థలం కోసం ఆఫ్ చేశారు. కానీ జగన్ అన్న గెలవకపోయినా మేము సందర్భంలోనే ఉన్నాం. ఎందుకంటే మాకు అభిమానం ఎప్పుడైనా వాళ్ళ మరి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా, అన్ని అందుతున్నాయండి. అన్నిటికీ రావడానికి మా కారణం ఏమి లేదు. కానీ నాకు రైతు భరోసా మాత్రం గ్యారెంటీగా వస్తుందన్న. అన్ని పథకాలు రావడానికి మా ఇంట్లో అంతమంది లేరు. అమ్మ నాన్న కానీ చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, పిల్ల తమ్ముడు కానీ ఎవరు లేరు. మేము ఉన్న మాట చెబుతున్నా, రైతు భరోసా వాటికి ఈ గవర్నమెంట్ సొమ్ముల్లో ఎప్పటి నుంచి అది పుట్టుకొచ్చినాయో ఈ గవర్నమెంట్ సొమ్ముల్లో ఈ 5 సంవత్సరాల్లో రైతు భరోసా డబ్బులు నేను తినలేదల్లా. జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాల్లో మంచి పథకం అంటే మీకు బాగా యూజ్ అయిందంటే ఏం చెప్తారు? విద్యకి ఇచ్చిన 15,000 ఇచ్చారు అమ్మఒడి అని, దాని నెంబర్ 1 అన్న. పిల్లలు పక్క స్కూల్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి పోకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా వాళ్ళ పిల్లలు వాళ్ళని జాగ్రత్తలు చేసుకుంటా వాళ్ళ విద్యలో వాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంతవరకైతే ఇక నెక్స్ట్ ఎవడైనా రాని, పప్పు కూడా రాని, గడ్డిపప్పు రాని, ఏది శనగపప్పు అని రాని, గెలవకపోయినా గెలిచినోడైతే ఖచ్చితంగా ఊరికి వచ్చి ఇంటింటికి తిరగాల. వాళ్ళ కులపాలు పట్టుకు తిరగకూడదు, రోడ్డు మీద తిరగటం కాదు. జగన్ ఇళ్ళకి వచ్చాడు, గడప తిరిగాడు, బజార్లో ట్యాంకులు కాడికి సెంటర్ కాడికి వచ్చాడు. సిద్ధం సభల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లక్షల్లో జనాలు వస్తున్నారు ఇప్పుడు చూస్తే. లక్షల్లో జనాలు వస్తున్నారంటే అభిమానం అన్న ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవకపోయి జగన్ అనకూడదు. జగన్ అని గెలుస్తాడు, రావాలని జగన్ అన్న అంతే అనుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుల గురించి ఏం చెప్తారు? పొత్తుల గురించా? వాడు 2.5 సంవత్సరం ఒకడు, వీళ్ళిద్దరూ సరే 50 రూపాయలు అంటే 100 రూపాయలు, సరే 50 రూపాయలు. వీళ్ళిద్దరు బస్ స్టాండ్ లో టికెట్లు అమ్ముకుంటారు. రేపు నెక్స్ట్ టైంలో అన్న జగన్ గారి పాలన చూసారు 5 years, ఎలా అనిపించింది? బాగుందన్న. మామూలుగా అయితే అమ్మఒడి ఒకటి మెయిన్, ఇంపార్టెంట్ విద్యా దీవెన మెయిన్, అది ఒకటన్నా అవి బాగుంటాయి అన్న. మామూలుగా అయితే అంటే బాగా యూజ్ అయిన పథకం అంటే ఏం చెప్తారు? సంక్షేమ పథకం యూజ్ అయిందంటే విద్యా దీవెన అన్న. అన్ని పథకాలు మెయిన్ విద్యా దీవెన ఒకటి, అమ్మఒడి ఒకటి, అవి మెయిన్ ఇంపార్టెంట్ అన్న. అది విద్యాకాలం మామూలుగా అమ్మఒడి ఒకటి, విద్యాకాలం ఒకటి, వసతి దీవెన, అవి మెయిన్ ఇంపార్టెంట్ అన్న. విద్యా మరి నెక్స్ట్ ఎవరికి ఇస్తారు? అంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు, వర్కౌట్ అవుతుంది. మొత్తం 4 పార్టీలు ఎక్కువైనాయి ఇప్పుడు. జనసేన ఒకటి, టీడీపీ ఒకటి, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. ఆ మొత్తం 4 వచ్చినా సరే జగన్ 30+ కానీ తగ్గే పరిస్థితి లేదు జగన్ మాత్రం. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు మళ్ళీ అన్న వెంట ఏమైనా నడిచే అవకాశాలు ఉన్నాయి? లేదన్నా, లేదు, అవసరం లేదు. వచ్చారా పైన జగన్ వాళ్ళు సింగల్గానే వస్తాడు. అది సభలు జరుగుతున్నాయి కదా, సభలకి జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? అవునన్నా, డబ్బులు అంటే సరే అన్నా, డబ్బు సరే డబ్బులు లేదు, డబ్బులు ఇచ్చామనుకున్నా సరే. మేము అయితే పొద్దున్న డబ్బులు ఇచ్చారు అనుకున్నాం. డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్న, డబ్బులు ఇచ్చేవాళ్ళు ముందు తాగి వెళ్ళిపోతారు, ఎక్కువసేపు ఉండరు. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వబట్టే ఫస్ట్ రాప్తాడులో జరిగింది. ఫస్ట్ దెందలూరు, భీములి, రాప్తాడు. డబ్బులు ఇస్తే ఉంటారన్న. 15 లక్షల మంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. 15 లక్షల మంది రాబోతున్నారు ఇక్కడికి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శించిన ఆయన మళ్ళీ బీజేపీతో పొత్తు అంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమన్నా సన్నాసాన్ని ఫస్ట్ చంద్రబాబు తిట్టిండు, మళ్ళీ చంద్రబాబు తిట్టిండు, డైరెక్ట్ మళ్ళీ టీడీపీలో పోయిండు. అంటే మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న? అంటే ఎలా ఉంది పాలన ఇక్కడ? బాగానే ఉంది అన్న. ఫస్ట్ అభివృద్ధి వచ్చినా బాగానే ఉంది. ఇప్పుడు గొడ్డుబాటు రకం మార్చేసింది అన్న. గొడ్డుబాటు రకం చేసింది ఏమీ లేదు, దాని చేసింది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారండి? మీ నియోజకవర్గంలో అవునన్న. 2014-2009 గెలవడం కారణం రవికుమార్, చైతన్య వాళ్ళు. 2014 గెలవడం కారణం రవికుమార్ గారటం బలరాం వాళ్ళు. 2019 గెలవడం కూడా బలరాం వాళ్ళే. ఈసారి కొత్త రవికుమార్ కన్ఫర్మ్ ఓడిపోతాడు 100%. కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. అన్న ఈ 5 సంవత్సరాలు జగన్ గారు పాలన చూసారు, ఎలా అనిపించింది? మాది మార్గం నియోజకవర్గం, కుందు నాగిరెడ్డి బాగా చేసి నాకైతే పెన్షన్ అవుతుంది. నాకు కార్డులు ఇచ్చిండు, మాకు ఇన్సూరెన్స్ ఇచ్చిండు. అంతమంది ఇన్సూరెన్స్ మాకు లేదు. కందులో 30,000 డబ్బులు ఇచ్చిండు, మిరపకాయ 70,000 డబ్బులు ఇచ్చిండు. ఏది ఇన్సూరెన్స్ పోతే ఇలా కందులు కొంటుండు 10,000 పెట్టి కందులు కొంటుండు. గోతలు మన సంబంధం లేదు, ఇంకోటి సంబంధం లేదు, అన్ని బాగా చేస్తుండు. అర్థం కదా? మీకు సంక్షేమ పథకాలు ఏ బాగా నచ్చినాయి అండి? మాదే సంక్షేమ అన్ని నచ్చినాయి. ఆసరా కాసేపలమ్మది, లేకపోతే బీసీలు చూడు
40 సంవత్సరాలది, అది బాగా నచ్చింది. రా నాకు బీసీ నచ్చింది, బాగానే అన్ని వచ్చిందన్న. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఏమైనా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి? ఏమన్నా 2000 మోడీ సార్ అపార్ట్మెంట్ వీళ్ళకి నెక్స్ట్ గెలిచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వన్ సరిపోయావు అంతే. ఒకటి చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారని వైసీపీ చెప్తుంది. మొత్తం మంగళగిరి పోతాడు. లోకేష్ కూడా ఓడిపోతాడా? పక్కా 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 అంతే పక్కా. మంగళగిరి ఉంది. ఇంకొకటి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా ఉన్నాయి? నేను నా చేయి బాగలేదు, నేను కళ్ళు అడగబోతున్నా. ఎప్పుడు చూపించుకున్నా, పక్కన హాస్పిటల్ ఉంది. మంగళగిరి ఇల్లుంది నాకు. తాడేపల్లి తాడేపల్లి 15 ఇల్లుంది. నేను పల్నాడు. నమస్తే అండి. నమస్తే. జగన్ గారి పాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? బాగా నచ్చింది, బాగా ఏం నచ్చింది జగన్ గారి పాలన? అన్ని పాలన కూడా బాగానే చేస్తున్నారు. జగన్ అంటే మాకు మనకి భలే ఇష్టం. అంటే పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అని చెప్పేసి అందుతున్నాయన్ని? అంతా అందుతుంటాం. మీకు బాగా నచ్చిన పథకం ఏంటండి? నాకు నచ్చింది ఏమంటే అందరికీ ఇది ఇస్తుంటారు, కావాలి పింఛన్ ఇస్తున్నాడు. అందరికి ఆడవాళ్ళకి వచ్చి ఇది ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు సచివాలయం వాలంటీర్లు కూడా బాగానే చేస్తుంటారు. వాలంటీర్ బాగా చేస్తున్నారు, బియ్యం తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉంది. నేను జగన్ వచ్చినాక. మరి నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే గెలుస్తాను అనుకుంటున్నాం. మరి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది కదా, దానికి పోవటం లేదుగా మేము. జగన్కే వస్తాం. ఇప్పుడు ఎందుకో నెల్లూరు నుంచి ఏడుకొచ్చామా, జగన్ గురించి వస్తాం. అంటే చాలా మంది సిద్ధం సభలకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని అంటున్నారు, నిజమే? అవన్నీ మాటలే, అవన్నీ ఇష్టపడేస్తున్నారు జనాలు. మేమంతా ఇష్టం పడే ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు వచ్చాం. అందులో బస్సులు కూడా రాగా నడిచి వచ్చాం. ఈ దాకా లక్షల్లో జనాలు వస్తున్నారు కదా, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? లక్షలు జాస్తి వస్తున్నారు. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే ఇంకా అలాంటి పథకాలు ఇస్తారు అనుకుంటా? ఇంకా బ్రహ్మాండంగా ఇస్తుంది. ఇంకా ఇప్పుడు జాస్తి ఇస్తాను అంటున్నా. ఇంతకుముందు తెలియక చేశాడు, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాడు. చంద్రబాబు ఏదేదో చేస్తాడని అనుకున్నాడు, ఆయనతో ఏం కాదు, ఈయనే చేసేది. మరి ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా కలుస్తుంది కదా, సో మరి ఏమన్నా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గెలిచేదే ఉంది. వాళ్ళు ఈయన గెలుస్తారు, జగన్ గెలుస్తారు. జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి జగన్ గురించి మేము ఆయన గురించి కాదు, ఇంత దూరం వచ్చింది. చెమటలు బట్టి ఇదే చేసుకుని వచ్చాం.